ఈ 2026 సంవత్సరం ఇలా బ్రతుకు. నిశ్చయంగా నువ్వు దేవుని అద్భుతాలు చూస్తావు. ఆ అద్భుతాలు చూడకపోతే ఎవరినో అడగొద్దు, డైరెక్ట్గా స్వరారం వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు ఇలా బ్రతకమన్నారన్నా, నేను అలా బ్రతికా, మరి నా జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతం చేయలేదు, నన్ను నిలదీయండి, నేను మీకు సమాధానం చెప్తా. రైట్? ఇలా బ్రతుకు. ఇలా బ్రతికితే నిశ్చయంగా దేవుడు అద్భుతం చేస్తాడు. అద్భుతం చేయకపోతే నన్ను అడగండి. ఏంటి అద్భుతం? మానవ జీవితంలో అద్భుతం అంటే ఏంటి? ఓ కండక్టర్ కొడుకు కలెక్టర్ అవటం అద్భుతమా? ఓ 4th క్లాస్ ఎంప్లాయీ కొడుకు గెజిటెడ్ ఆఫీసర్ అవటం అద్భుతమా? ఏది అద్భుతం? పేద స్థితిలో బ్రతికిన వాడు అపర కుబేరుడిగా మార్చబడటం అద్భుతమా? ఏది అద్భుతం? 7 అంతస్తుల భవంతి కట్టుకోవటం అద్భుతమా? కోట్ల రూపాయల ఆస్తికి వారసుడిగా మార్చబడటం అద్భుతమా? 100 ఎకరాలు సంపాదించి భారతదేశంలో నా అంత గొప్ప ధనవంతుడు లేడు, నేను ధనిక కుటుంబం, ప్రపంచంలోనే మా అంత ధనికులు లేరు అని చెప్పుకోవటం లోకంలో అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతమా అని ఆలోచిస్తే, దేవుని వాక్యపు వెలుగులో అద్భుతాలన్నిటికంటే మహా గొప్ప అద్భుతం ఒక పాపి పవిత్రుడిగా మార్చబడితే అంతకు మించిన అద్భుతం భూమి మీద మరొకటి ఏదీ లేదు. ఏ పాపపు ఊబిలో చిక్కుకోకుండా, ఏ అపవిత్రపు ఊబిలో చిక్కుకోకుండా బ్రతికిన కొద్ది దినాలు సంతోష సమాధానాలతో బ్రతికితే, బ్రతికిన కొద్ది దినాలు నెమ్మదిగా ఆనందంగా బ్రతికితే ఇంతకు మించిన అద్భుతం మానవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, డబ్బు ఉంటే ఇక వాడు దేవుని చేత దీవించబడ్డవాడురా, ఆ ఇంట్లో ఎన్ని సరిగమలు జరిగినా పర్వాలా, ఆ ఇంట్లో ఎన్ని కొట్లాటలు జరిగినా పర్వాలా, ఆ ఇంట్లో ఉన్న ప్రజలు ఎంత విచ్చలవిడిగా బ్రతికినా పర్వాలా, కారు మీద తిరిగితే, డబ్బుంటే, ఆస్తిపాస్తులుంటే దేవుడి ఆశీర్వదించాడయ్యా అని ప్రపంచమంతా దేవుని ఆశీర్వాదాన్ని డబ్బుతోనే తోస్తుంది. కానీ వాక్యపు వెలుగులో నిజమైన దేవుని ఆశీర్వాదం ఏ పాపపు ఊబిలో చిక్కుకోకుండా, ఏ పాపంలో జారిపోకుండా బ్రతికిన కొద్ది దినాలు పవిత్రంగా బ్రతుకుతూ ఒక ఆనందకరమైన కుటుంబంగా కుటుంబాన్ని కట్టుకోగలిగితే అంతకు మించిన ధన్యకరమైన జీవి భూమి మీద మరొకరు లేరు. ప్రైజ్ ది లార్డ్. అలాగని ఇందాక నేను చెప్పినవన్నీ దేవుడు ఇవ్వడా అంటే, వాటికి మించి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. వాటికి మించి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా మానవ బ్రతుకులను సాతాను నాశనం చేసి, అలాగే కుటుంబాల్లో జొరబడి, సంఘాల్లో జొరబడి, ఇదేం కుటుంబరా, సంఘం అంటే ఎలా ఉంటుందా, అబ్బే కూతురంటే ఎలా బ్రతికిద్దా, చీచి తండ్రి అనేవాడు ఎలా ఉంటాడా, అబ్బే ఇదేం తల్లిరా, తల్లి ఇలా బ్రతుకుతుందా అని ప్రపంచమంతా ముఖం మీద థూ అని ఊసేటట్లు, ఇంకా మన తెలుగు భాషలో చెప్పాలంటే ఏదో అంటారు కదా, చెప్పండి, అదే కాండ్రించి ఊసేటట్లు, థూ వీడొక ఈ బ్రతుకు ఒక బ్రతుక అని ప్రపంచమంతా చీచా అనేటట్లుగా ఈరోజు కుటుంబ వ్యవస్థ, వ్యక్తుల బ్రతుకులు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. దైవజనమా, ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి విపరీతంగా వైరల్ అయిన ఒక వీడియో ఉంది. సుమారుగా 50 సంవత్సరాల వయసులో ఉన్న తండ్రి, ఇటువైపు కూతురు తండ్రి మీదకి లేచి పిడిగుద్దులు గుద్దుతా, అసలు నువ్వు తండ్రి వేరా, దిగజారి అసలు నువ్వు మనిషి వేరా, దిగజారి అసలు నువ్వు మగోడు వేరా, నువ్వు మగోడు కాదురా, కన్న తండ్రిని పట్టుకొని నువ్వు మగోడు కాదురా, నువ్వు కొచ్చా, నీలాంటి వాడు కడుపున మేమెందుకు పుట్టావురా. అక్కడ ఉన్న వాళ్ళంతా అంటారు, అమ్మా ఆయన తండ్రి అమ్మా, కన్న తండ్రి అమ్మా, నాన్న పట్టుకొని ఏంటంటే వాడు తండ్రి, వాడు ఎట్లా తండ్రి అవుతాడు, ఆ వీడియో తీస్తా ఇలా చేస్తే లోకంలో ఆడపిల్లలు ఇలా ఉన్నారని ప్రపంచానికి తెలిసేటట్లుగా మేము వీడియో పెడతాం,
యూట్యూబ్లో పెడతాం, పెట్టుకోండి. వీడి తండ్రేనా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంతకీ ఏం జరిగింది? తల్లి కూతురు ఇద్దరూ కలిసి తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బులో 18 లక్షల రూపాయలు బెట్టింగ్లోనూ స్టాక్ మార్కెట్లోనూ దరిదాపుగా 18 లక్షల రూపాయలు బెట్టింగ్లో అన్యాక్రాంతంగా 18 లక్షలు బెట్టింగ్లో దారబోసారట. తండ్రికి తెలిసి, భర్తకు తెలిసి, అమ్మా ఆ బెట్టింగ్ ఎలాంటివి వద్దమ్మా, నష్టపోతాం అని హెచ్చరించారట. ఇప్పుడు కూతురు ఏమంటుందో తెలుసా? నువ్వు పద్దాకలు నష్టపోతావు అని అన్నావుగా, నీ పాపిష్టి నోరుతో నష్టపోతావు అనవట. నీ పాపిష్టి నోరుతో నష్టపోతావు అనటాన్ని బట్టే మేము నష్టపోయాం. నీ నోరు మంచిది కాదురా. ఈ చిత్రం ఏంటో తెలుసా? కూతురు చేస్తున్న పాపానికి సహకరించింది ఎవరు? ఆ కూతురు చేస్తున్న పాపానికి సహకరించింది ఎవరు? తల్లి కూతురు ఇద్దరు కలిసి 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బు ధారబోసింది కాకుండా, డబ్బు పాడు చేసింది కాకుండా, కూతురు తండ్రి మీదకి లెగుస్తూ ఉంటే మధ్యలో తల్లి కూర్చొని, ఆగమ్మ, నాన్న అట్లా అనకూడదు. ఈ అమ్మాయి అంటది, వాడు నాన్న. ఇలాంటి కుటుంబాలు కట్టబడి కోట్లకు పడగెత్తితే అది ఆశీర్వాదం అంటారా? అది అద్భుతం అంటారా? నా తట్టు చూడండి, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? స్వతంత్రంగా పిల్లల్ని గద్దించగలుగుతున్నారా? మీ భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధాలు ఉన్నాయా? కూర్చొని అన్యోన్యంగా, ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడుకొని, ముచ్చటించుకొని ఆ దైవికమైన వాతావరణం మన కుటుంబాల్లో ఉందా? ఓ తండ్రి, నీ కుమార్తె దేవుని వాక్యాన్ని బట్టి నీకు విధేయురాలుగా బ్రతుకుతుందా? ఓ తల్లి, నీ కడుపున పుట్టిన నీ కొడుకు దేవుని వాక్యాన్ని బట్టి విధేయుడిగా దేవుని సన్నిధిలో బ్రతకగలుగుతున్నాడా? దేవుని మాటకు విధేయత చూపకుండా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎంత, హార్డ్వేర్ ఇంజనీర్ అయితే ఎంత, నెలకొచ్చి 2 లక్షలు సంపాదిస్తే ఎంత, 20 లక్షలు సంపాదిస్తే ఎంత? నేనంట, ఈ సృష్టి అంతటిలో అద్భుతాలన్నిటికంటే మహా గొప్ప అద్భుతం, ఏ పాపపు ఊబిలో జారిపోకుండా బ్రతికిన కొద్ది దినాలు పవిత్రంగా బ్రతుకుతూ, బ్రతికిన కొద్ది దినాలు ఇంటిల్లపాది ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో బ్రతికితే ఇంతకు మించిన అద్భుతం భూమి మీద మరొకటేదే లేదు. ఇలాంటి కుటుంబాలుగా ఓ కుటుంబం కట్టబడాలంటే మానవ జ్ఞానంతో కుటుంబాలు కట్టబడలేవు. బైబిల్లో ఒక మాట రాస్తుంది, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసము వ్యర్థము అని. మీరు వెంటనే నన్ను అడగవచ్చు, అదేంటన్నా ఇల్లు దేవుడు కట్టాలా? చాలామంది అన్యుళ్ళు ఉన్నారే, వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు కదా, యేసు ప్రభు దగ్గరికి రాలేదుగా, నిజదేవుడిని నమ్ముకోలేదుగా, అయినా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారుగా. దీని అర్థం ఏంటో తెలుసా? ఆ ఇల్లు డబ్బున్న ప్రతివాడు కట్టుకోగలుగుతాడు, ధనధాన్యాలు ఉన్న ప్రతివాడు ఆ ఇల్లు కట్టుకోగలుగుతాడు. కానీ సంసారం అనే ఇంటిని, కుటుంబమైన ఇంటిని మాత్రం దేవుడే కట్టాలి. డబ్బున్న ప్రతివాడు ఆ ఇల్లు కట్టుకుంటాడు, కానీ డబ్బున్న ప్రతివాడు కుటుంబాన్ని కట్టుకోలేడు. డబ్బున్న ప్రతివాడు సంసారాన్ని కట్టుకోలేడు. డబ్బున్న ప్రతివాడు ఆత్మీయ జీవితం అనే ఇంటిని కట్టుకోలేడు. ఆత్మీయ జీవితం అనే ఇల్లు కట్టుకోవాలన్నా, సంసారం అనే కుటుంబాన్ని కట్టుకోవాలన్నా నా దేవుడు కడితేనే ఒక ఇల్లు కట్టబడుతుంది. ఈ 2026 సంవత్సరం ప్రారంభంలో తల్లి, అయ్యా, ప్రభు వైపు చేతులెత్తి, దేవా, ఈ 2026 సంవత్సరం నా ఇల్లు నీ చేత కట్టబడినదై ఉండాలి, నీ స్వహస్తాలతో నిర్మించబడినదై ఉండాలి. లైవ్లో వాక్యం వింటున్న ప్రజలరా, ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడే కట్టాలి. ఇల్లు కట్టడం అనే మాట మనం బైబిల్లో తరచుగా చూస్తాం కదా. యూదులు ఇల్లు కట్టే సాంప్రదాయం ఓ ప్రత్యేకమైనది. ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదట
మూలరాయి వేస్తారు. దాన్నే కార్నర్ స్టోన్ అని అంటారు. ఆ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. ఒకసారి చూడండి, ఈ కన్స్ట్రక్షన్ పూర్తయింది, సక్సెస్ఫుల్గా దీన్ని ఫినిష్ చేశాం అని చెప్పుకోవటానికి ఆనవాలుగా విచిత్రం ఏంటో తెలుసా? ఆ కట్టడం యొక్క పైభాగాన తలరాయి క్యాప్ స్టోన్ అంటారు. క్యాప్ స్టోన్. ఆ క్యాప్ స్టోన్ వేశారా? అదిగో మధ్యలో కనపడుతుంది చూసారా? క్యాప్ స్టోన్ వేశారంటే ఈ నిర్మాణము సక్సెస్ఫుల్గా పూర్తి అయిపోయింది అని ఆ మాటకున్నటువంటి అర్థం. అంటే మొదట వేసే రాయి ఏది? పెద్దగా చెప్పాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మూలరాయి ఉంది కానీ మూలరాళ్ళు లేవు. తలరాయి ఉంది కానీ తలరాళ్ళు లేవు. అగైన్, పునాది రాయి ఉంటుందా? పునాది రాళ్ళు ఉంటాయా? చూసారా, కొంతమంది పప్పులో కాలేశారు, పునాది రాయి అంటున్నారు. మనోడు కట్టినట్టే ఉన్నాడు. పునాది రాయి ఉండదు, పునాది రాళ్ళు ఉంటాయి. పునాదిలో చాలా రాళ్ళు వేస్తాం, కానీ మూలరాయి మాత్రం ఒక్కటే. మూలరాయి ఒక్కటే, పునాది రాళ్ళు చాలా ఉన్నాయి, మూలరాయి ఒక్కటే, తలరాయి ఒక్కటే. ఏ ఇల్లు కట్టబడాలన్నా మొట్టమొదట మూలరాయిని ఆధారం చేసుకొని పునాది రాళ్ళను ఆధారం చేసుకొని ఆ తతిమ కట్టడం అంతా ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరి మూలరాయి, ఎవరి పునాది రాయి, ఎవరి మూలరాయి, ఎవరి పునాది రాళ్ళు, ఎవరి తలరాయి, లేఖనాల్లో చూస్తే ఆ మూలరాయే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఏ ఇల్లు కట్టబడాలన్నా మూలరాయిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారిని ఆధారం చేసుకుని ఏ వైపు గోడ వెళ్ళాలి, ఇటువైపు గోడ ఏ వైపు వెళ్ళాలి, మూలరాయిని ఆధారం చేసుకొని నిర్మాణం ప్రారంభమవుతుంది. మూలరాయిని ఆధారం చేసుకొని పునాది రాళ్ళు ప్రారంభమవుతాయి. మూలరాయిని ఆధారం చేసుకొని గోడ కట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. అంటే ఒక ఇల్లు నిర్మించబడేటప్పుడు మొట్టమొదట ఏ రాయి వేస్తారు? కొంచెం నోరు తెరిచి చెప్పాలి దైవజన్మ. మొదట మూలరాయి వేయటం, ఇది ఆధ్యాత్మికంగా దేని గుర్తో తెలుసా? నీ ఇల్లు కట్టబడాలంటే, నీ ఆధ్యాత్మిక జీవితం కట్టబడాలంటే, నీ భక్తి జీవితం కట్టబడాలంటే ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ నీ దేవుడై ఉండాలి. ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ నీ దేవుడై ఉండాలి. ఇంటి నిర్మాణాన్ని పునాది రాయితో మొదలుపెట్టినట్లుగా నీ దినచర్య దేవునితో నువ్వు మొదలు పెట్టాలి. అమ్మా, పడకల మీద నుంచి లేవటంతో, కళ్ళల్లో తెరవటంతో ఫోన్ ఎక్కడ పెట్టాను? నీ చేతులు ఫోన్ కొరకు వెతకూడదు. పొద్దున్నే లేవటంతో, కళ్ళు తెరవటంతో చీపిరి కట్ట ఎక్కడ పెట్టాను, పేస్ట్ ఎక్కడుంది, బ్రష్ ఎక్కడుంది, కిచెన్ గది ఎటువైపు, నిద్రలో మర్చిపోయింది అక్క. కిచెన్ గది ఎటువైపు ఉంది? కిచెన్ గది కాదు నీకు గుర్తుకు రావాల్సింది. అయ్యా, న్యూస్ పేపర్ వచ్చిందా? న్యూస్ పేపర్ కాదు మొదట నువ్వు వెతకాల్సింది. ఒక ఇల్లు కట్టబడాలంటే చూడండి, ఒక ఇల్లు కట్టబడాలంటే మూలరాయితో కట్టడ పని ప్రారంభించినట్లుగా నీ దినం ప్రారంభించేటప్పుడు మూలరాయిగా పిలువబడుతున్న యేసు క్రీస్తుతో నీ దినాన్ని నువ్వు ప్రారంభించేవాడిగా ఉండాలి. యేసుతో నీ దినాన్ని ప్రారంభిస్తే ఆ దినం ఒక అద్భుతమైన నిర్మాణంగా నువ్వు కట్టబడటానికి మూలరాయి నిన్ను బలపరచడం ప్రారంభిస్తుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా. స్వరమెత్తాలి గట్టిగా, హల్లెలూయా. అయ్యలారా ఒకసారి చూడండి, యవ్వన బిడ్డలారా నా వైపు చూడండి. నువ్వు ఉదయం ఎన్నింటికి లేస్తున్నావు? లేవతంతో నీ మొట్టమొదటి మాట ఎవరితో ఉంటుంది? నీ కళ్ళు మొట్టమొదట దేన్ని చూస్తూ ఉన్నాయి? నువ్వు మాట్లాడే మొట్టమొదటి మాట ఎవరితో మాట్లాడుతున్నావు? నీవు నేను ఎలా ఫిక్స్ అవ్వాలో తెలుసా? దేవా, నేను పడకల మీద నుంచి లేవటంతో నా కళ్ళు మొట్టమొదట నీ వాక్యాన్ని చూడాలి. నీ వాక్యాన్ని చూడాలి. లేవటంతో నేను మాట్లాడే మొట్టమొదటి మాట
నా మొదటి మాట నీతో నేను మాట్లాడాలని దీన్ని దిన ప్రారంభం మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తుతో నువ్వు ప్రారంభించి లేవటంతో ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఒక్క అర్ధగంట, లేవటంతో ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఒక 3 అధ్యాయాలు చదువుకొని మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తుతో నీ దినచర్య ప్రారంభిస్తే ఓ భక్తుడు ఇలా అంటాడు, లేవటంతో నీ ప్రార్థనా గదిలో నువ్వు గెలిస్తే, నీ చిన్న ప్రార్థనా గదిలో గెలిస్తే ఆ దినం ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించడం ప్రారంభిస్తాడు. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు. బైబిల్లో రాయబడిన మొట్టమొదటి మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాసింది చెప్పండి. ఆగుదాం అక్కడ. ఇంకోసారి చెప్పండి. ఆదియందు దేవుడు అంటే దీని అర్థం ఏంటి? నీ దినపు ఆది దేవునితో ప్రారంభించాలి. తమ్ముడు, బెడ్ కాఫీతో కాదు, సెల్ ఫోన్తో కాదు, న్యూస్ పేపర్తో కాదు. కొంతమంది పొద్దున్నే లేవటంతో అరసేయి చూసుకుంటారు. అరసేయి చూస్తే అదృష్టం అంతా అందులోనే ఉందంట. నాకు తెలిసి అరచేతులు పిచ్చికేతలు తప్ప ఇంకోటి ఏది లేదు. ఇంకొంతమంది పొద్దున్నే లేవటంతో పెద్దోడు ముఖం చూస్తే కలిసి వస్తుంది, చిన్నోడు ముఖం చూస్తే కలిసి వస్తుంది. కొంతమంది పురుష మహాశయులు ఉంటారు, పొద్దున్నే లేవటంతో భార్య ముఖం చూస్తే కలిసి వస్తుందంట. ఉన్నది బాగపోతే సరే. అమ్మ పొద్దున్నే లేవటంతో పతియే డబ్బా, పతియే దైవం, పతియే దైవం అంట, భర్తే దేవుడు అంట. లేవటంతో భర్త కాళ్ళకి దండం పెడితే ఓ నాకు కలిసి వస్తుంది. ఉన్న దరిద్రం సరిపోక ఇంకొక దరిద్రం. నా దేవుని వాక్యం అంటుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆదియందు దేవుడు, నీ దినపు ఆది దేవునితో ప్రారంభించు, ప్రార్థనతో ప్రారంభించు. తమ్ముళ్ళరా, వాక్యంతో ప్రారంభించు, మోకాళ్ళ అనుభవంతో ప్రారంభించు. ఉదయం దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే ఆ దినం ఎన్ని సమస్యలు నీకు ఎదురైనా ప్రతి సమస్య నీ ఎదుట మోకాళ్ళు ఉండటానికి నా దేవుడు కార్యం చేస్తాడు. ఆదియందు దేవుడు ఏం జరిగింది? భూమి నిరాకారంగా ఉంది, కటిక చీకటి ఆవరించింది, భూమి శూన్యంగా ఉంది. దేవునితో ఆరంభించడాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? నిరాకారముగా ఉన్న భూమి ఆకారాన్ని స్వతంత్రించుకుంది. శూన్యంగా ఉన్న భూమి సమృద్ధితో నింపబడింది. చీకటితో నిండుకున్న భూమి వెలుగుమయంగా మార్చబడింది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో 2025 సంవత్సరం అంతా భక్తిహీనత అనే చీకటి ఆవరించిందేమో, పాపమనే చీకటి ఆవరించిందేమో, కన్నీళ్ళనే చీకటి ఆవరించిందేమో, ఆర్థిక సమస్యలనే చీకటి ఆవరించిందేమో, భార్యాభర్తల మధ్యలో అసమాధానం అనే చీకటి ఆవరించిందేమో, కుటుంబంలో అనైక్యత అనే చీకటి ఆవరించిందేమో. 2026 సంవత్సరం అంతా నీ చీకటి బ్రతుకును, నీ గాఢాంధకారపు బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సులాగా నా దేవుడు మార్చును గాక. అలా మార్చాలి అంటే ఆది దేవునితో ప్రారంభించు. గట్టిగా చెప్దాం ఆమేన్. రైట్. దిన ప్రారంభం దేవునితో ప్రారంభించాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, కార్నర్ స్టోన్ నిర్మాణం యొక్క ప్రారంభంలో వాడతాం. మరొకసారి చెప్పండి, క్యాప్ స్టోన్ ఎక్కడ వాడతారు? నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత సక్సెస్ఫుల్గా విజయంతో, అది చూడండి, నిర్మాణం పూర్తి అయిపోయింది, ఇంకా మేము చేయాల్సింది ఏమీ లేదు, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం అనే దానికి సంకేతంగా పైన రాయి పెడతారు. దాన్నే క్యాప్ స్టోన్ అనండి. విడదీసి చెప్పండి, విడదీసి చెప్పండి. క్యాప్ స్టోన్. క్యాప్ భుజానికి పెట్టుకుంటారా, చేతికి పెట్టుకుంటారా, మోకాళ్ళకి పెట్టుకుంటారా, కాళ్ళకి పెట్టుకుంటారా? కదా కదా. క్యాప్ ఎక్కడ పెడతారు? తలకు పెడతారు. అంటే ఇక తలపైన ఇంకేమైనా ఉంటుందా? అందుకనే దాన్ని క్యాప్ స్టోన్ అని అంటారు. గమనించండి, నిర్మాణ ప్రారంభం మూలరాయి, నిర్మాణ ముగింపు తలరాయి. మూలరాయి కాదు, నిర్మాణ ముగింపు
దీని అర్థం ఏంటో తెలుసా? నీ జీవన తొలి సంధ్య యేసుతో ప్రారంభించు. నీ జీవన మలి సంధ్య కుటుంబ ఆరాధనతో ముగించు. ఆ దినమంతా విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు. బైబిల్లో మహారాజైన దావీదు ఉన్నాడు. ఏమంటాడు తెలుసా? దేవా, వేకువనే నేను నిన్ను వెదికెదను, నా ప్రాణమా మేల్కొనుము, వేల్కువనే మేల్కొనుము, సితారా మేల్కో. ఎందుకయ్యా మేల్కొంటావు? అరుణోదయపు దినాన నా దేవుని ఆరాధించడానికి లేచేవాడు నువ్వు ఒక్కడో లేవచ్చు కదా, మరి ఆ సితారా ఎందుకు? నా దేవుని మామూలుగా ఎట్లా ఆరాధిస్తా? కొంచెం గట్టిగా చెప్పాలి. పొద్దున్నే లేవటంతో కంజర పట్టుకుంటారు తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అన్నయ్య, ఇంటోళ్ళకి డిస్టర్బ్ అయిద్దిగా. ప్రార్థనా పరుడు నిద్రపోడు, ఇంటోళ్ళు నిద్రపోనేడు. పెద్దగా చెప్పండి. ప్రార్థనా పరుడు నిద్రపోడు, ఇంటోళ్ళు నిద్రపోనేడు. నిద్రపోతాడు మాత్రం వాడు నిద్రపోతూ కాదు 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 వాడు నిద్రపోతూ ఇంటోళ్ళని నిద్రపోనేడు. అట్టట్ట ఈడు గురకల శబ్దానికి కొంతమంది గురక పెడితే ఏనుగు 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 గంభీర స్వరం ఉంటుంది కదా, దాన్ని తలదన్నేటట్లుగా ఉంటుంది. భక్తుడైన దావీదు వేకుజామునే సితారా తీసుకొని సితారా వాయిస్తూ దేవుని ఆరాధించేవాడు. అయ్యా, ప్రతి అరుణోదయపుదనం తొల్లిటి అర్ధగంట యవన బిడ్డలారా దేవునితో గడపండి. పగలంతా ఉద్యోగాలకు వెళ్ళి, వ్యాపారాలకు వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, కిరణ్ రైట్ చూడాలి, కాలేజెస్కి వెళ్ళి, ఆఫీసెస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తారే, తలరాయి అన్నమే జీవన మలి సంధ్య. పడకల మీదకు వెళ్ళబోయే ఆఖరి క్షణం ఇంకొక అర్ధగంట దేవునితో గడపండి. ఒక అందమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు.